నాది 21 గుంట పట్టా ఉండే. నా ఇల్లు కట్టుకున్న తర్వాత నాకు ఆఫీస్ బిల్డింగ్ కట్టుకున్నా. అయితే దాని నుంచి ఒక రోడ్డు ఈ కాచివాన్ సింగరా నుంచి కొంత దూరం వచ్చేదాకా మా ఇంటి ముందరి దాకా రోడ్డు ఉంది. ఆ తర్వాత నా పట్టా భూమి ఉంది, అది కొర్రెంల ల్యాండ్. దాంట్లో నేను డాక్యుమెంట్స్ అన్ని ప్రజెంట్ చేస్తే అసలు దే డి నాట్ బాదర్ టు సీ. ఆఖరికి ఏం చేసిండు, నేను డౌట్ పడి నా దగ్గరికి వచ్చాను. ఇదే రంగనాథ్తో చెప్పిన, యూ డోంట్ నో వాట్ ఈజ్ మల్లారెడ్డి. ఎందుకంటే నేను చాలా ఇంటికి బతికాను, ఆనెస్ట్ బతికేవాడిని, ఎవరికి అన్యాయం చేసినవాడిని కాదు. ఆఖరి రూట్ లేకపోతే 3 కిలోమీటర్లు 1992లో నారపల్లి టు కాచివంశీ రోడ్డు వేయించిన, అక్కడ బాలాజీ నగర్ అని 1 కిలోమీటర్ రోడ్డు వేయించిన, అక్కడ ఊర్లే సీసీ రోడ్లు, డ్రైన్ లైన్స్, వాటర్ లైన్స్ వేసిన. ఇవాళ ఇది కాకుండానే ఇవాళ చేస్తున్న పని ఎడ్యుకేషన్ సర్వనాశనం అయిపోయిందని నేను అక్షరాభ్యాసం డివైస్ తయారు చేసి చుట్టూ 14 ఊర్లలో సంవత్సరానికి 400 నుంచి 500 పిల్లల్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాష అదే సమయంలో ఎక్కాలు 1 to 20 నేర్పించి పంపిస్తాను. అంటే నా లెవెల్లో దాన్ని డిజిటల్ సైడ్ కూడా వర్క్ చేస్తాను. ఐ పేటెంట్ హోల్డర్ ఫర్ దాట్. ఇరుగంది, తరగంది, తడవండి, పెన్సిల్ మాత్రమే ఖర్చు అయ్యేది, ఎకో ఫ్రెండ్లీ, జనరేషన్ వాడుకునే పలకే తయారు చేసిన దాన్ని నా పేటెంట్ ఉంది. దాని గవర్నమెంట్లు ఇవాళ గ్రామాల్లో పరిస్థితి అధ్వానంగా ఉన్నది, ఎవరికి చదువు రావట్లేదు. నాకు ఇంజనీరింగ్ కాలేజీ పెడితే లెక్చరర్ పోస్ట్కి వస్తే ఒక తెల్లకాయతో నుంచి అప్లికేషన్ రావట్లేదు. చదువు ఎక్కడ పోయింది? దానికోసం నేను వర్క్ చేస్తున్నా, దానికోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నా. నాలాంటి వాడి దగ్గరకు వచ్చి నా ఇంటి ముందు గోడ కూలగొట్టి విషయం తెలుసుకోకుండా నేను ఇచ్చిన కాగితాలు ఇవ్వకుండా ఆ హైడ్రా కమిషన్ రంగంలో అంత పెద్ద మనిషి అక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, సార్ మీకు నెల రోజుల కింద నేను అన్ని డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత మీరు నేను చూడలేదంటాడు. ఆఫ్టర్ 1 month మీ వీడియోలలో ఉంటుంది, ప్లీజ్ చెక్ ఇట్ అప్. నేను చూడలేదంటాడు. అంటే చూడలేదని ఆఫీసర్ చెప్తున్నాడు. ఈ పుట్ అప్ దట్ లెటర్ అంటాడు. అంటే ఏంటి, నువ్వు నా దగ్గరికి 100 మందిని పట్టుకొని వచ్చి ఇవన్నీ ఈ కథలను చేసి లాస్ట్కి ఏమైంది, డౌట్ వచ్చి నేను హైకోర్టులో రిట్ వేసిన. ఆ రిట్ ఏంది, అది దాన్ని మొదలిచ్చిన నోటీసును సెటిసైడ్ చేసి జస్టిస్ లక్ష్మణ్ కోర్టులో ఫ్రెష్గా యూ ఎంక్వైర్ అది కూడా. అంటే దానికి ఏం చేసింది, నాకు 23వ తారీఖు నాడు నోటీస్, 23వ తారీఖు నాడు హియరింగ్ పెట్టిండు, 20th నాడు నోటీస్ ఇచ్చాడు. 2 o'clock అని పెట్టిండు. 4 గంటలకు మొదలైంది. 4 గంటలకు ఏంటంటే నేను అన్ని ఈ కట్టంతా తీసుకుపోయినా. నేను ఒక లెటర్ తీసుకుపోయినా. ఈ లెటర్ అక్నాలజ్మెంట్ ఉన్నది, 200 పేజీ లెటర్. ఇది ఏది చూడలేదు. ది అదర్ సైడ్ నుంచి నాకు వ్యతిరేకంగా ఎవరైతే కాంప్లైంట్ చేసిండ్రో ఒక 4 గ్రూపులు ఉన్నాయి అక్కడ. ఈ 4 గ్రూపుల పరిస్థితి ఏంటంటే, అక్కడ ఒక బ్రహ్మాండంగా చాలా బాగా డెవలప్ చేసి 26 ఏళ్ళ లేఅవుట్ తెచ్చిన దాంట్లో సెక్యూరిటీ వాళ్లకు జీతాలు ఇవ్వడానికి మెయింటెనెన్స్ కట్టని 11 మంది ఏదో రికవరీ సూట్స్ వేసాము. ఆ తర్వాత ఇల్లీగల్ కడితే చెప్పి అలసిపోయి వాట్ వీ హావ్ డన్ వాజ్, వాళ్ళకి ఏం చేసినాం, లోయర్ కోర్టులో అంటే కలెక్టర్ కాంప్లైంట్ చేస్తే అంతా రాజకీయ నాయకులు, అక్కడ ఎమ్మెల్యే వాళ్లే, జిల్లా పరిషత్ చైర్మన్ వాళ్లే, ఊరంతా అంటే కింది నుంచి మీద దాకా అదే ఆర్గనైజేషన్ వాళ్ళతో. కాకపోతే హైకోర్టు రిట్ వేసినాం. తర్వాత సివిల్ కోర్టుల కేసులు నడుస్తున్నాయి 7 మీద, 7 + 11 18 మంది. ఇది కాకుండా అక్కడనే హనుమంతరెడ్డి అని ఒక 25 ఏళ్ళు ఆయన సర్పంచ్గా ఉండి ఆయన లేఅవుట్లు ఇచ్చి అన్ని చేసి ఆయన చేసిన పని ఏంటంటే ఒక 40 ఫీట్ల రోడ్డును కబ్జా పెట్టిండు. 12 ఫీట్లు కబ్జా పెడితే హైకోర్టు రిటేషన్. తర్వాత 5 ఫీట్లు ఇంకోటి కబ్జా పెడితే అదొక రిటేషన్. మెయిన్ రోడ్ నారపల్లి టు కాచివాన్ సంఘం ఇంత మంచి రోడ్డు ఇస్తే అయినాక దాని మీద కేసులు వేసినాం. అది నేను కాదు, అసోసియేషన్. వీళ్ళు ఇద్దరు దివ్యాంగ ప్రాబ్లమ్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు. ఎందుకంటే వీఆర్ ఆల్ కోఆర్డినేటింగ్. అక్కడ నుండి నేను వాళ్ళు కోఆర్డినేట్ చేసిన. నా ప్లాట్లు కూడా ఉన్నాయి కాబట్టి ఐ వాజ్ విత్ దెమ్. అయినాక ఒక భూమి సర్వే నెంబర్ 55 అనే దాంట్లో పార్ట్ 19 acres 2 గుంటాస్ అనే భూమి ఉంటే ఎకరం 35 గుంటలు ప్లాట్ చేసి ప్లాట్లు అమ్మబడ్డాయి. ఇంకో 39 ప్లాట్లు అమ్మబడ్డాయి. అయిన తర్వాత దట్ ఫెలో వాట్ ఈస్ లేఅవుట్లో ఒక భాగం ఏ సెక్టర్, దాన్ని సమగ్ర సర్వే అని టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వస్తే తహసీల్దార్కు 2 కాగితాలు ఇస్తాడు. ఏంటంటే మీ భూమి ఏదేది ఉన్నది, ఏది అమ్మింది, ఏది లేదనేది. దాంట్లో ఏం చేసిండు, ఇది అగ్రికల్చర్ ల్యాండ్ డిక్లేర్ చేసి దాంట్లో రైతు బంధు చెక్స్ తీసుకుంటున్నాడు. ఎంతమంది, సంవత్సరానికి ₹1,00,000, 2 లక్షలు 3 లక్షలు అట్లా 2-3 ఏళ్ళు తీసుకున్న తర్వాత నేను ఆర్టీఆర్ అప్లై చేసి తెచ్చి ఈ గవర్నమెంట్కు ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ కూడా రాస్తే నోబడీ బాదర్డ్.
ఎక్కడికక్కడ తొక్కి పెట్టారు. అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది, నేను హైకోర్టులో రిట్ వేసిన, ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. అది కాకుండా దొంగ లేఅవుట్లోకి ఏడిస్తే దాన్ని రిట్ వేస్తే ఆర్డర్ వచ్చింది, అది ఎంక్వైరీ చేయమని ఆర్డర్ వస్తే దాన్ని తొక్కి పెట్టిండ్రు. తొక్కి పెడితే నేనేం చేసిన, రిమైండర్ రాసి కాంటెంప్ట్ వేసిన. అప్పుడు మేడ్చల్ జిల్లా డాక్టర్ హరీష్ ఉండే, అప్పుడు ఆయన మీద వేస్తే ఏమైంది, హరీష్ ట్రాన్స్ఫర్డ్ అంటే ఇన్కంబెంట్ సర్పంచ్ కలెక్టర్ కెన్ టేక్ యాక్షన్, క్రిమినల్ యాక్షన్ రాసిండు. అది హైకోర్టులో పెండింగ్ ఉండదు. ఇది ఒక రెండో గ్రూపు. మూడో గ్రూప్ ఏంటంటే ఇలా మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 30% సింగరేన్ ఎంప్లాయీస్ ఉంటారు, మిగతా వాళ్ళంతా అవుట్ సైడర్స్ ఉంటారు. నా యొక్క 300-400 ప్లాట్లు ఉంటాయి, నా ప్లాట్లు ఉన్నాయి. నా అంటే ఎక్స్క్లూజివ్ నాయి కాదు, కానీ మా వాళ్ళందరూ కలిస్తే ఒక 600-700 ప్లాట్లు ఉంటాయి. ఇట్టి మా రిలేటివ్స్ ఫ్రెండ్స్ విలేజ్. వాట్ వీ హెవ్ డన్ వాజ్, మేమేం చేసినాం, ఈ లేఅవుట్లన్నీ ఎప్పుడో పీకేసిపోయారు. 97 రద్దు అయిపోయినాయి. మీకు ఈ పేపర్స్ అన్నీ ఉంటాయి మీ దగ్గర. యూ కెన్ ఆల్సో చెక్ ఇన్ హెచ్ఎండిఏ పోర్టల్లో మీరు చెక్ చేయవచ్చు. అయితే పోయినాక ఏం చేసినారు, 2005లో వచ్చి మొత్తం బోర్డులు పెట్టి, మీది ఇది అన్న చూడండి, అంటే వాళ్ళు ఏం చేసిండ్రు, 2001లో న్యూస్ పేపర్లలో ఫుల్ పేజ్ యాడ్ వేసింది. వేసిన తర్వాత ఈ ప్లాట్ ఉన్నది ఎక్కడెక్కడ స్కాటర్డ్ కాబట్టి వాళ్ళు గ్యాదర్ కాకపోతే వాట్ దే హావ్ డన్ వాజ్, వచ్చి ఈ బోర్డు పెట్టేసి ఫలానా చట్టం ప్రకారంగా ఇది రద్దు చేయడం అనేది పెట్టిపోయిండ్రు. పెట్టి ఏం చేసిండ్రు, ఒక్క రాయి లేకుండా చేసిపోయిండ్రు. పిటి ఏంటంటే అక్కడ ఉన్న రాజకీయ నాయకుడు ప్రయత్నం ఏం చేసినట్టు, అప్పటి నుంచే ల్యాండ్ గ్రాప్ చేద్దామనే ప్రయత్నంలో ఉండేది. మొత్తం గుడిసెలు వేయించారు, టోటల్ గుడిసెలు వచ్చేసినాయి. మరి వీళ్ళంతా ఎడిపోవాలి. అప్పుడు వీళ్ళు ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకొని వచ్చిండ్రు, నేను లేనప్పటికీ. ఇప్పుడు ఈ హైదర్ ప్రెసిడెంట్ అప్పుడు వచ్చి ఏం చేసిండు, ఆయన అందరికి గ్యాదర్ చేసి ఇది మళ్ళీ మనం చేసుకోవాలని చెప్పి మొత్తం మీద గుడిసెలు తీసేసి 1 by 1 ఏం చేయాలి, అక్కడ మొట్టమొదటి ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈ ప్రొటెక్షన్కి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే కాంపౌండ్ వాల్ పెట్టుకోవాలనుకున్నారు. దాదాపు 56 కోట్లు, 160 ఎకరాలు 6 లేఅవుట్లు, 56,73,15,000 రూపాయలు, ఒక 10 లక్షలు ఇచ్చి కన్సల్టెంట్స్ పెట్టి ఎట్లా చేయాలి. మా దగ్గర అన్ని కొండలు గుట్టలు. సెకండ్ ఏం చేయాలి, లేఅవుట్ రీకన్స్ట్రక్షన్ చేయాలి. మళ్ళీ ఎక్కడ ప్లాట్లన్నీ పోయినాయి కదా, ఎక్కడెక్కడ చేయాలి, ఇట్స్ ఎ ప్రాబ్లం. అందుకని తర్వాత మూడో పని ఏంటంటే జనరేషన్ ఆఫ్ అమ్యూనిటీస్, బీటీ రోడ్, డ్రైనేజ్, వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ. దానికి మీ దిస్ ది ఎస్టిమేట్స్ బుక్, సాంక్టిఫైడ్ ఎస్టిమేట్ బుక్. ఒక్కోళ్ళు ఎన్ని పైసలు కట్టాలి, తర్వాత దీంట్లో మ్యాప్లతో సహా ఉంటాయి. ఇంత పక్కాగా ప్లాన్ చేయబడ్డది ప్రోగ్రామ్. చేసిన తర్వాత ఏం జరిగింది, ఆల్రెడీ కాంపౌండ్ పెట్టినాక ఏడీ సర్వే చేసిన భూమిని మండల్ సర్వేతో చేసి 6 ఎకరాలు 12 గుంటలు లోపల ఉన్నది ఎవరి దగ్గర ఉన్నది, నల్లమల్లారెడ్డి కాలేజీ స్వాధీనంలో ఉన్నదని. ఎంత దుర్మార్గం అంటే నా కాలేజీ అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది, నా స్వాధీనంలో ఆడనే ముట్టుకోలే, ఆడంతా ప్లాట్ ఓనర్స్. అంటే ఏంటి, గుడిసెలు తీసేసాం, సాధ్యం కాలే వాళ్లకు. ఆఖరికి దీన్ని మళ్ళీ ట్రబుల్ చేయడం కోసం ప్రయత్నం చేశారు. చేసిన తర్వాత హైకోర్టులో రిట్ వేసి ఇంజంక్షన్ తీసుకున్నారు 2009లో. ఆ తర్వాత ఆ రిట్టు 2002లో అబ్జల్యూట్ అయిపోయింది. తర్వాత మధ్యలో గోడ కొడితే నాట్ టు టచ్ ది కాంపౌండ్, రీకన్స్ట్రక్ట్ ది కాంపౌండ్ ఆర్డర్ తెచ్చుకున్నారు అసోసియేషన్. అయితే 2014 తర్వాత ఏమైంది, డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. దీంట్లో ఉంటుంది
ఇది దివ్యానగర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీన్ని అంటే స్టార్ట్ చేసి ఇప్పుడు అప్పుడు ఇట్లుండే. తర్వాత నా మైక్ పట్టుకో. తర్వాత ఈ లెవెలింగ్ అంటే గోడ అయిపోయింది, లెవెలింగ్ వర్క్ అయిపోయినాక ప్లాట్ ఇట్లా కూర్చోబెట్టబడ్డాయి. ఇట్లా పట్టుకో, ప్లాట్లు ఇట్లా కూర్చోబెట్టబడి ఎవరి ప్లాట్లన్నీ మార్క్ చేసిన తర్వాత వాటుడు అప్పుడు వీడు రద్దు చేసిపోయింది కదా. మళ్ళీ అప్పుడు హుడా మాత్రమే ఆథరైజ్డ్ ఆర్గనైజేషన్. హుడాకు మ్యాపులు తయారు చేసి ఇది అప్లై చేసినాం. వీ అప్లైడ్ దిస్ హుడాకు అంటే అప్పుడు తర్వాత హెచ్ఎండి అయింది. వాళ్ళు ఏం చేసినారు, దే హావ్ కమ్యూనికేటెడ్. ఓకే అయిపోయింది. ఓకే వాట్ హ్యాపెండ్ ఐ టెల్ యూ సార్. ఫైనల్గా ఏమిటంటే నిన్నాక మొన్న ఈ మధ్య 25th నాడు హైకోర్టు రిట్ వేస్తే నేను వేసిన మా ప్రాపర్టీస్కు రక్షణ కల్పించాల్సింది వేస్తే వాట్ ఇయర్ డన్ వాస్ హైడ్రా నోటీస్ ఇచ్చిండ్రు. సెకండ్ అంటే మొదటి నోటీసును సెటిసైడ్ చేసి సెకండ్ నోటీస్ ఇచ్చి పర్సనల్ హియరింగ్ పెట్టమన్నారు. పర్సనల్ హియరింగ్కి కాగితాలను తీసుకొని పోయింది. నేను అంతకుముందు ఇచ్చిన, రెండోసారి ఇచ్చిన, మమ్మల్ని మాట్లాడలేవలే. ది అదర్ వేరే గ్రూప్ ఎవరైతే కంప్లైంట్స్ ఉన్నారో వాళ్ళు ఏది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇట్లాంటివి చేసేట్లేదు మేమైతే కంప్లైంట్ చేసినాం. ఆ గ్రూప్స్ మాత్రమే. అందులో ఒక అబ్బాయి వాళ్ళ అఫీషియల్ కాదు, ఇక్కడ ఏది దీని ఏమంటారు పవర్ పాయింట్ ప్రెజెంటేషను ఆ అబ్బాయితో చేయించండి పక్కన కూర్చొని. వాళ్ళ ఆఫీసర్ కాదు, మాతో వినలే. ఒక 50 మందిని తీసుకొచ్చిండు. అక్కడంతా గ్యాంగ్ తయారైంది. అది చేపల మార్కెట్లో అయింది. వినలే. ఇట్స్ ఆల్ రైట్ అనుకొని తెల్లవారి నేను ఏదో అంటే ఆయనకు ఇది తప్పని రాద్దామని అనుకునే టైంలోనే మర్నాడు వచ్చేసిండు. మొత్తం తెల్లవారి నుంచి కూలగొట్టిండు. ఎక్కడ మొదలు నా ఇన్స్టిట్యూట్ కూలగొట్టిండు, నా పర్సనల్ ప్రాపర్టీ పట్టా ల్యాండ్, తర్వాత నా అగ్రికల్చర్ ల్యాండ్ కూలగొట్టిండు, ఇంకో ఇద్దరి పేరు మీద ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ కూలగొట్టిండు, తర్వాత ఈ గోడలన్నీ కూలగొట్టిపోయిండు. అంటే ఇది అది గ్రామానికి అడ్డుగా లేదు. ఈ గ్రామం లేఅవుట్ ఎక్కడ రాకున్నదో ఆ తర్వాత కొర్రెమల అనే గ్రామంకు సంబంధించింది సర్వే నెంబర్ 739/A అనేది నా పట్టా భూమి, నా పట్టా సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ ఇచ్చినాం, ఏది ఇచ్చినా పట్టించుకోలే. అయితే మీకు ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ మొదటి నుంచి దీన్ని మింగుదాం అనేటోళ్లకు నేను కొరకడానికి పోయేలాగా తయారైన కాబట్టి అక్కడున్న రాజకీయ నాయకులు పేర్లు చెప్పదలుచుకోలేదు. కానీ ఆ ట్రయల్ 30 ఏళ్ళ ట్రయల్ చేసి లాస్ట్కి ఇప్పుడు వచ్చింది ఏంటంటే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి రాజకీయ ప్రేరేపితమైంది తప్ప లేకపోతే 300 మంది 500 మంది 15-20 బుల్డోజర్లు వాట్ ఈజ్ నెసెసిటీ ఫర్ ఇట్. అది కూడా ఒక గ్రామం. అక్కడ ఏమైంది, ఎవరికి నష్టం జరిగింది? ఇంకోటి లేఅవుట్ క్యాన్సర్ అయిన లేఅవుట్లు ఉన్న లేఅవుట్ బాటు ఉన్నదంటే ఒప్పుకుంటా నేను. ఐ హావ్ గాట్ ఆల్ ఎవిడెన్సెస్, అన్ని పేపర్లు ఉన్నాయి. మీరు ఇంకోటి యూ కెన్ చెక్ ఇన్ వెబ్సైట్ ఆఫ్ హెచ్ఎండిఏ అండ్ గవర్నమెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చెక్ చేయొచ్చు. అంటే అన్ని తెలిసి చేసిన పని ఎంత హారిబుల్ అంటే ఆ పిఆర్ఓ ఇంకో సార్ ఇది ఏంది మేము కాగితాలు చూడమంటే నో. సో దట్ ఈస్ హౌ దే హౌస్ demolish our compound walls of patta lands. At the same time, the association who have constructed crores of rupees to safeguard their lands, they were also demolished. ఇదంతా పక్క పెడితే రోడ్డు అవతల ఒక హెచ్ఎండి లేఅవుట్ 22 కష్టపడి తెచ్చుకుంటే దాన్ని మొత్తం రెండు రోడ్లలో ఉంటే 2 గేట్లతో సహా మొత్తం తీసేసారు. దాని చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్, ఆ కాంపౌండ్ వాల్ కూడా దేర్ ఇస్ అన్ ఇంజెక్షన్ పెండింగ్, స్టేటస్ కో ఇంజెక్షన్ ఉన్నది. అంటే ఆయన ఏమంటాడంటే గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇస్తారా, వీ డోంట్ హియర్ అబౌట్ ఇట్, గ్రామ పంచాయతీ పర్మిషన్ చెల్లే అన్నాడు. నువ్వు చెల్లనప్పుడు గ్రామ పంచాయతీ జడ్జి కంటే ఎక్కువని కాదు కదా. గ్రామ పంచాయతీ తీర్మానాలు చేస్తే భారతదేశంలో ఎవరికి ప్రైమ్ మినిస్టర్ కాదు రాష్ట్రపతి కూడా హక్కు లేదు డినై చేయడానికి.
యుఎస్లో కోర్టు జడ్జిమెంట్ ఉంది, ఒకటి చూడండి, కామారెడ్డి గారు ఎక్కడ ఇన్సిడెంట్ జరిగితే. అట్లాంటి గ్రామ పంచాయతీని యూ వాజ్ నాట్ కేరింగ్ ఫర్. నువ్వు అన్న అంటే దాని అర్థం ఏంటంటే యూ హ్యావ్ గాట్ సమ్ ఇల్ ఇంటెన్షన్, యూ హ్యావ్ కమ్ విత్ సమ్, ఎవరో ప్రోత్సహిస్తాను వచ్చినవనే తప్ప ఏం లేదు. అంటే మీ చేతుల అంటే ఆయుధం ఉన్నదని ఎవరెవరు దాన్ని షూట్ చేస్తానంటే ఎట్లా? ఇట్ ఇస్ అన్ఫార్చునేట్. అది తీవ్రంగా మేము ఖండిస్తున్నా. ఇంకోటి, ఇవాళ ఆల్రెడీ ఐ ఫైల్డ్ ఏ సూట్, రిట్ వేసిన, ఇప్పుడు అయిపోయింది, 11th పెట్టిండ్రు. ఇవాళ కాంటెంప్ట్ కూడా వేస్తున్నా, హైడ్రా రంగనాథ్కి అగేన్స్ట్గా కాంటెంప్ట్ కూడా వేస్తున్నా. అది ఒకటే కాదు, పరువు నష్టం దావా కూడా వేస్తున్నా. ఎందుకంటే ఈ జనాలందరికీ గ్యాదర్ చేసి అల్లాబుల్లా పరువు ఎట్లా పోయింది నాది, నా పరువు ఎట్లా తీయాల్సిండు. మీ మీడియా అంతా వచ్చి ఏమవుతుంది, ప్రచారం జరుగుతుంది కదా. నాకు ఎక్కడెక్కడి నుంచి ఫోన్లు అంటే, సార్ నేను అమెరికా నుంచి పిల్లవాడు ఫోన్ చేసిండు, సురేషన్ రెడ్డి అని ప్రొఫెసరు వరంగల్ నుంచి ఫోన్ చేసిండు, చాలా మంది ఫోన్ చేసిండు నాకు తెలిసిన మిత్రుడు. నల్లమల్లారెడ్డి అనేటోడు ఇట్లా తప్పులు చేయడానికి అందరూ తెలిసిన విషయమే. కాబట్టి వాళ్ళందరూ ఏమనుకున్నారు, ఏమైంది మల్లారెడ్డి అని వచ్చారు అంటే, దిస్ ఇస్ హౌ యూ నన్ను అన్పాపులర్ చేయడానికి, నువ్వు ఆస్తులు ధ్వంసం చేయడం అనేది ఒక విషయం, ఒక పక్క విషయం అయితే, అదే సమయంలో మనుషుల వ్యక్తిత్వాన్ని హననం చేయడం అనేది భయంకరమైన విషయం. సో దిస్ ఇస్ వాట్ మిస్టర్ రంగనాథ్ హస్ డన్. దయచేసి మీరు ఇక్కడ జరిగిన అన్యాయం, పట్టా భూములలో వచ్చి దాని కాంపౌండ్ కొట్టిండ్రు, తర్వాత అసోసియేషన్లు కట్టుకున్నారు, అది కూడా కూలగొట్టిండ్రు, ఆఖరికి ఇప్పుడు ఎందుకు కోట్లాది రూపాయలు నష్టం చేసిండ్రు. హూ విల్ కంపెన్సేట్ ఇట్? అయితే కోర్టుల మీకు రహస్యం చెప్తాను నేను. కోర్టుల నిన్న మేము ఫైల్ చేసేటప్పుడు అక్కడ కామెంట్స్ ఏంటో తెలుసా, ఇది ఇక్కడి నుంచి కాదు సార్, చాలా చాలా పొలిటికల్ మోటివేట్, కానీ అక్కడున్న స్టాఫే చెప్పారు దిస్ ఈజ్ వాట్ హెస్ గాన్ రాంగ్. ఇది నేను చెప్పేది. ఈ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ ఈ రాజిరెడ్డి గారు అని మొదటి నుంచి ఉన్నారు, వాళ్ళు కూడా ఏమని చెప్తారు. అందరికీ నమస్కారం. నా పేరు పులి రాజారెడ్డి. నేను సింగరేణిలో దాదాపు 37 సంవత్సరాలు పనిచేశాను. మొన్న హైడ్రా కమిషనర్ గారు వారిని టీంను పంపించి 25, 26 జనవరి నాడు దివ్యానగర్లో విధ్వంసాన్ని మేము చాలా మనసాపుతున్నాం. సుమారు 3500 ప్లాట్లు, 11 కాలనీలు, 300 ఇండ్లున్న వాళ్ళమందరం కూడా ఎంత మనస్తాపం చెందుతున్నామంటే, ఒక్కొక్క పైసా కూడా కొట్టుకొని, చాలా చిన్న ఉద్యోగం, 500 రూపాయల ఉద్యోగం ఉంటుంది మేము అప్పుడు 89లో ఉన్నప్పుడు, ఒక్కొక్క పైసా కూడా కొట్టుకొని మేము 200 గజాలు కొన్న దాన్ని మాకు రక్షణగా ఉన్న గోడ మేము నిర్మించుకున్నది, మల్లారెడ్డి గారు కట్టింది కాదు. మేము మా స్వతహాగా మా పైసలను కూడగొట్టుకొని మేము ఇచ్చిన డబ్బులతో కట్టుకున్న కాంపౌండ్ వాళ్ళు కూడగొట్టడం అనేది చాలా దురదృష్టం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అప్పుడు 93 ప్రాంతంలో సుమారు 1860 మంది సింగరేణి కార్మికులు, మిగతా ఇతరులందరం కూడా అప్పుడు మేము కొనుక్కోవడం జరిగింది. దీన్ని 1995 సంవత్సరంలో స్థానికోతులు కొంతమంది వచ్చి ఒక 200-300 మంది గుడిసెలు వేసుకున్నారు. ఆ గుడిసెలు వేసుకున్నప్పుడు మేము న్యాయ పోరాటం చేశాం. న్యాయ పోరాటం ద్వారా గుడిసెలను తీపిచ్చి మళ్ళా మా యొక్క ప్లాట్ ఓనర్స్ని ఆ ప్లాట్ని ఇప్పించడం జరిగింది. దాని తర్వాత 1990 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వంలో హైడ్రా మన ఈ హెచ్ఎండి అనే వారు మీ యొక్క లేఅవుట్స్ ఇల్లీగల్, ఈ లేఅవుట్స్ రెగ్యులేట్ చేసుకోవాలని ఆ మొత్తం మా దగ్గర అప్పుడైతే ప్లాట్స్ ఉన్నాయో ప్లాట్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేసేసి మొత్తం అక్కడ పాతడం జరిగింది. దానికి మేము హెచ్ఎండి అధికారుల దగ్గరికి పోయి మా లేఅవుట్ను
1997లో లేఅవుట్ అన్నింటినీ కూడా రెగ్యులైజ్ చేసుకున్నాం. దానికి సంబంధించిన ఎల్ఆర్ఎస్ కూడా దరిదాపు 800 మంది ప్లాట్ ఓనర్స్, మిగతా వాళ్ళందరూ కూడా సర్టిఫైడ్ మనకు డాక్యుమెంట్స్ కూడా మీ ప్లాట్స్ అనేటి సక్రమైన డాక్యుమెంట్స్ అని కూడా ఇవ్వటం జరిగింది. అయినప్పటికీ కూడా 2005లో మేమందరం కూడా ఒక అసోసియేషన్గా ఏర్పడి సింగరేణి కార్మికులము మిగతా వాళ్ళందరం కూడా